ప్రతిరోజు రాత్ర మర్నాడు పొద్దున్న మనం ఈ సూర్యకిరణాలని చూస్తాము అనే హోప్తోనే అందరం ఉంటాము. అలాంటిది ఈరోజు ఆ సూర్య భగవాను స్వామి పుట్టినరోజు, రథసప్తమి. చక్కగా రథం ముగ్గు వేసుకొని రోజులాగా పాలు ఎక్కడ పొంగిపోతాయో అని కంగారు పడకుండా పాలు పొంగేదాకా ఎదురు చూసి దాంతో పరవన్నం వండుకొని ఆదిత్య హృదయం చదువుకొని సూర్యభగవాను స్వామికి అర్పించి పూజ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. పొద్దున్న సూర్యభగవాను స్వామికి ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలతో రథం చేసుకొని, ఎర్ర పువ్వులు ఉండాలంట పూజకి, నా దగ్గర లేవు. ఎందుకు ఎర్ర పువ్వులు? సూర్యభగవాను నుంచి వచ్చే రేస్తోని కంపేర్ చేస్తారు కాబట్టి. మా అత్తంది అక్షంతల్లానే పసుపు బదులు కుంకుమ కలుపుకొని పూజ చేయమని చెప్పింది. అలానే చేసుకున్నాను. మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రథసప్తమి.